ఇట్లా వంగిస్తుంది ఇట్లా చేస్తుంది శిల్ప కట్టని కాదు పద్మావతి మన కిట్టీలో పక్కనున్న వాళ్ళకి పోతుంది ఉండే పద్ధతిగా ఉండే పద్మావతి అందరికి సర్ప్రైజ్ ఇద్దరు కానీ ఇన్ని రోజులు ఎక్కడ పెట్టలేదు నేను పోయినా అన్ని పెట్టండి అందరూ చూపిస్తారు కరుణ చాలా ఆనందంగా ఉన్నా వినోదక్క మన ఇంటిలో బిందులకు ఎప్పుడు నో కదా సంవత్సరాల నుంచి నేను ఇల్లు ఎన్ని బాధలున్నా ఇలా గ్రామాన్ని బాధపడిపోయింది సరిదా మన కిట్టీలో ఉంటుంది అందరితో సరదాగా చాలా మిస్ అవుతున్నా చాలా హ్యాపీగా మన కిట్టీలో చక్కగా ప్రతి దానికి చెప్తుంది సాకు చెప్పుది బావాలు బయటకు మన కిట్టీలో తనను చూసిన తర్వాత వేస్తాను అక్కడ డ్రామా ఇప్పుడు తగ్గుతున్నది అది ఒకటే కాకపోతే ఫ్రీక్వెంట్ గా లాస్ట్ నుంచి కొంచెం బాగా అయిపోతున్నాయి కదా అని కాకపోతే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరితో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ తోటి ఇంటరాక్షన్ వల్ల చాలా మంచి అనుభవం. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, థ్యాంక్ కిట్టీలో సెల్ఫీ పిన్ కిట్టీకి వస్తే తనకుంటుంది మజా వచ్చినప్పటి నుంచి ఆయన కూడా నన్ను చూసి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. అందరితో మాట్లాడుతుంది సునీతంగా పెట్టుకొని చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అంతేనా? అపర్ణ మన కిట్టీని చూసి ఫీల్ అవుతుంది ఆనందంగా. మన కిట్టీలో పుష్పాంజలి శిల్పకారు ఎత్తకుండా మళ్ళీ ఉత్సాహం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతిసారి ప్రతి నెల ప్రతి సంవత్సరం మన అందరం ఇలాగే సంతోషంగా హ్యాపీగా గడపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. శిల్ప గారి డైరెక్షన్ లో ఆ ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. లక్ష్మి మన కిట్టీలో ఉంటుంది లక్షణంగా. వస్తుంది చిట్టి. ఆ చిట్టి వచ్చేసరికి నాకు సంతోషం. శిల్పాన్ని అడిగి రావడం నాకు చాలా హ్యాపీ.
ఏదన్నా తేడా వస్తే వాయిస్తుంది వీణ. పక్క పక్క మన అక్క ముగ్గురు ఇట్లనే సంతోషంగా గడపాలి సిద్ధి అని సంధ్య రెడ్డి మన కిట్టీలో సందు దొరికితే దేనికైనా రెడీ. దానికోసమని జాయిన్ అయినాను. కానీ తర్వాత కిట్టీలో జాయిన్ అయ్యి ఇంతమంది నిజంగా నేను ఎమోషనల్ అయ్యే అంత ఉంది లోపల. నిజంగా ఫుల్ హ్యాపీ దొరకడము. ఇంకొకటి నా లైఫ్ లో ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో కూడా గుర్తుండిపోయేది ఏంటంటే నా సిల్వర్ జూబ్లీ రోజు చేసిన అదొక ఆల్బమ్. అదైతే నేను ఎప్పటికీ మర్చిపోను. సంధ్య మన కిట్టీలో సంధ్య అంటే సంధ్యావన్, కానీ మన కిట్టీలో సంధ్య ఉంటే సెల్ఫీమయం. మాధవి మన కిట్టీలో ఊగే ఊపుడుకి మర్చిపోతుంది వయసు, ఇంటికి వెళ్ళాక పెడుతుంది మెంతో ప్లస్. కాకపోతే కిట్టి వస్తే ఒక ఆనందం. పొద్దున వచ్చామా ఈవినింగ్ వెళ్ళామా అందరం హ్యాపీగా ఉంటాం. ఇంట్లో నేను ఫ్రస్ట్రేషన్ లో ఉంటా. మా చిన్న మమ్మీ ఇవాళ అంటే ఈ మంత్ కిట్టి జరగలేదా అంటాడు. ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే మమ్మీ మా ఇంట్లో ఇంటి కాలేదా ఎందుకంటే అంతా ఎంజాయ్ చేస్తాం. మెంబర్స్ ఉన్నామంటే అదేమో సామెత చేస్తారు కదా, ఇంతమంది మొగాలు కలుస్తారు కానీ ముగ్గురు కలవరని. ఏదో చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి, అది కామన్. అది అంటే దాంట్లో ఉంటాయి, కానీ మళ్ళీ అంటే ఎన్నున్నా ఇక్కడ గిఫ్ట్ ఉంది, ఇవాళ ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలని అన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. సో చిన్న చిన్నగా అన్ని జరుగుతాయి, అది కామన్. మన కిట్టీలో తను చేసే అల్లరికి తిరుగు లేవిక. చెప్పు రాధిక, రాధిక చెప్పు, రాధిక చెప్పు, రాధిక 10 years కంప్లీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంకా కూడా కంటిన్యూ చేసుకునేలాగానే ఉండాలి. అందరూ ఏమి మనసులో పెట్టుకోకుండా ఫ్రీగా కలిసిపోయేటట్టు ఉండాలి. పాయింట్ అవుట్ చేస్తే కాదు, అందరం హ్యాపీగా ఉందామనే వస్తున్నాం కనుక హ్యాపీగానే ఉండాలి, హ్యాపీగానే వెళ్ళాలి. దివ్య 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 మన కిట్టీలో దేనికైనా ఫస్ట్ 9 ఆ తర్వాత సై. అదే ఈ గ్రూప్ లోకి వచ్చింది శిల్పక్కతో అక్క నాకు ఒకరికి కంపల్సరీ ప్లేస్ ఉంది అని వచ్చినాను. అంటే చెప్పండి ఇంతమంది రిలేషన్ అయితే నాకు లేదు బాగా. నేను నా పెళ్ళి 16 years అవుతుంది. ఈ గ్రూప్ లోకి వచ్చినాక నాకు చాలా మంది రిలేషన్ దొరికింది. ప్లస్ కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఈ ఫ్యామిలీ బ్యాక్ సైడ్ బోన్ లా ఉంటుందని అందరి లైఫ్ లో కూడా ఫన్ ఎవర్ స్టాప్ లాగానే ఉండాలి. శిల్పాని కిట్టీలో అందరి మాటలు విని చేస్తుంది, చేపిస్తుంది, చేపిస్తుంది. తిరుగు లేని పని. ఫస్ట్ అంటది మణి రేఖ. మన కిట్టీలో గీసేది లక్ష్మణ రేఖ.
మాకు. అంత రిస్క్ కూడా మేము ఇంకా కూడా అంత రిస్క్ పడలేదు, అంత రిస్క్ పడినాము. అండ్ ఫన్ నెవర్ స్టాప్ అంటే మనం మొత్తం 30 మంది మెంబర్స్ వస్తారు కానీ మేము ముగ్గురం ఎప్పుడు రాము. మేము ముగ్గురం ఉన్నా కానీ 30 మందితో సమానం అంతే. అదే ఒక్కటే అనుకున్నాం మేము అంతే. సున్నాలు కలిస్తేనే 30 మంది అయ్యారు, ముగ్గురు ఉన్నారు కదా ఆ సున్నాలు. ముత్యం లాంటి మాటలతో అలరిస్తుంది అందరినీ. హాయ్ అందరికి. యాక్చువల్ 10 years అని అసలు అనుకోలేదు. అది బ్యానర్ పెట్టే వరకు అప్పుడే 10 years అయిపోయింది అనిపించింది. నా మాటల కన్నా నేను ఒక రైమింగ్ రాశాను, అది మనం అందరం వీడియో చేద్దాము. ఈ అంటే నేను చెప్పాలనుకున్నంత అందులో రైమింగ్ లో ఉంది. ఓకే డన్. మనందరికి ఒక పెద్దమ్మల జ్యోతి, జ్యోతి మన చిట్టిలో జీవన జ్యోతి. చిట్టి అనేది చాలా మంచిది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఎన్ని బాధలున్నా ఈ టైంకి వచ్చి ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తారని అనుకుంటారొచ్చు, కానీ అందులో అక్కా చెల్లెల్లాగా ఉంటారు. అది ఒక్కటి ఎప్పటికీ మర్చిపోండి కిట్టి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ప్రతిసారి చెప్పదలుచుకోలేదు నేను, అక్కా చెల్లెల్లాగా ఉండాలి. ఇది ఒక్కటే నాకు కావాల్సింది. ఓకే డన్. అంత కరెక్టే అండి. అప్పుడు స్టార్టింగ్ ఉన్నాక ఇప్పుడు లేదు, అదే మారేది మనుషులు. అట్లా అంత మారితే మారింది. ఒక మాట ఎక్కువ మాట అన్న మాట ఇంటించుకొని అంత ఒకటే. మీరు ముగ్గురిని మీరు అంటే సోషల్ మీడియా ప్రభావం తెలివితేటలు. ఏం చేసుకున్నా, ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అది మాత్రం నలుగురు ముందు మాట రానికుండా చేస్తారు. అందుకు మీ అందరికి చాలా 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 మనం ఎంతన్నా అనుకుంటున్నాం, ఎంతన్నా చేస్తున్నాం, కానీ పరాయాళ్ళ ముందు మాత్రం ఒక్క మాట రావట్లేదు. అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ప్రోగ్రామ్ అయినాక మన ప్రోగ్రామ్ హెడ్ ఎవరైతే మాట్లాడినాం అమర్నాథ్ గారికైనా 15 minutes మన గురించి గొప్పగా ఆయన చెప్పాడు. యూనిటీ ఏ గ్రూప్ లలో చూడలేదు, ఎవరి దగ్గర చూడలేదు. ఫస్ట్ నీ మాటకి అందరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరు మీకు ఎట్లుందో నాకు తెలియదు కానమ్మా. 60 ఏళ్ల మనిషి నుంచి 26 ఏళ్ల పిల్ల వరకు అందరూ మీ మాటని వింటున్నారు. చాలా మెచ్చుకున్నాడు. అది మాత్రం చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిందండి నాకు.
ఎవరు వీడియో తీస్తారు? ఇలాంటి దోస్తులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.